ఓకే, ఏం చేస్తాను మమ్మీ అని? ఏం చేస్తాను మమ్మీ? ఓకే చేసినావా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దగ్గర తీసుకురా నన్ను. ఇగో ఇది మహాబీర ఆకు ఇది. దీన్ని దంచి ఇగో ఇట్లా తెంపి ఇగో ఇప్పుడు నేను చేసుకుంటా. కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా తెంపుకొని ఇది మహాబీర ఆకు ఫ్రెండ్స్. ఇగో ఇది ఊరు బయట వీధులల్లో, ఊరు బయట రోడ్లెమ్మటి చెట్లెమ్మటి ఉంటుంది. ఇగో దీన్ని స్మెల్ వేరే వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వాసన చూస్తే మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. చూడన్నా, మంచి వాసన వస్తుంది. దీన్ని తీసుకుపోయి కొంచెం ఒక్క ముక్క దంచేసి వేడి నీళ్ళగా మసాల పెట్టి ఉడకబెట్టి ఇట్లా మొత్తం ఇట్లా మోకాలకి వేసి ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని దంచి ఉడకబెట్టి అప్పుడు కొంచెం నొప్పులు ఉపశమనం అవుతాయి. తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఈ పని చేయండి. నేనైతే ఇప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆఫ్ చేయనా? ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా తెంపుకొచ్చిన కదా. ఇగో ఇట్లా కచ్చపక్క దంచి ముక్కలు దంచి ఇగో ఇట్లా చేసిన గోరువెచ్చగా ఉన్నది ఫ్రెండ్స్. దేవుడి దయ వలన ఈ నొప్పులతోటి తట్టుకోలేకపోతాను. దీంతో కొంచెం ఉపశమనం అయితే ఉపశమనం కావాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇగో ఇట్లనైతే పెడతాను. మహాబీర ఆకు అయ్యో కింద పడిపోయి ఇక ఇట్లనైతే పెడతాను ఫ్రెండ్స్. పెట్టి కొంచెం మోకాల నొప్పులు అయితే నాకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాగా చేయండి, నొప్పి తగ్గుతుంది. ఇగో ఇట్లా గుడ్డ పెట్టి కట్టుకోవాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి గింత కట్టుకొని కొంచెంసేపు ఇట్లా బాయ్. బాయ్ ఫ్రెండ్స్. నాకు అర్థం పెట్టిన